అందరికీ నమస్కారం. రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఈ ఎన్నికలో ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించడం కోసం వారు ఉన్నటువంటి లైబ్రరీలు, ఇతర కోచింగ్ సెంటర్లను సందర్శిస్తా ఉన్నాం. పట్టభద్రుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన ఈసారి ఖచ్చితంగా తీర్మానం పోయినసారి అంటే పొరపాటు జరిగింది, ఈసారి ఆ పొరపాటు జరగనివ్వం, మా ప్రతినిధిగా మీరు ఉండాలి అనేటువంటి ఆకాంక్షను వాళ్ళు నిలబిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. మీరు ఏ ఆశయాలతోటైతే రేపొద్దున కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనుకుంటున్నారో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా టంచనగా అమలు చేయించి ఈ పట్టభద్రులకు న్యాయం చేసే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టుగా ఈ ఉప ఎన్నికను సృష్టించిందే టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. మాకు పట్టభద్రులతోని సంబంధమే లేదని వెళ్ళిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇవాళ మా ప్రతినిధి వస్తూ ఉండు, మళ్ళీ ఆయన కోట ఏమైనా వస్తూ ఉంటే ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ఇవాళ పట్టభద్రుల ఓటు అడుగుతారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఓవైపు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి అభ్యర్థి ఓవైపు, ఇంకోవైపు ఏమో జీవో 46 తీసుకొచ్చి 317 జీవోలు తీసుకొచ్చి ఈ పేద వర్గాల ప్రజల కంట కన్నీరు చూసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంకొక ఆయన వస్తా ఉన్నారు. ఈ పేద ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిని నేను ఇటువైపు ఉన్నా. దయచేసి పట్టభద్రులందరూ కూడా, ఇంకా ఎవరైనా ఉంటే కూడా, ఒకరో ఇద్దరు అక్కడ ఉంటే కూడా మీరు కూడా ఆలోచన చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాకు మద్దతు ఇస్తున్నటువంటి సిపిఎం, సిపిఐ పార్టీలకు, అలాగే బయట నుంచి మద్దతు ఇస్తున్నటువంటి న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, అనేక రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు, ప్రైవేట్ టీచర్ సంఘాలు కూడా, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా వాళ్ళ తీర్మానం